పొందగలుగుతామో, అలక్ష్మిని పరిహారం చేసుకోగలుగుతామో, అటువంటి వాటికి కావలసినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా మనకి ఋషులు ఏర్పాటు చేసి ఉన్నారు. అందులో మొట్టమొదటి పండగగా పరిగణింపబడేది ఏది అంటే, ఈ కాలము కదలడం మొదలైనటువంటి మొట్టమొదటి తిథి అయినటువంటి ఉగాది నాడు. ఆ ఉగాది దేనితో ప్రారంభము కావాలి అంటే అభ్యంజన స్నానంతో ప్రారంభం కావాలి. అది కూడా ఎప్పుడు అంటే సూర్యోదయ పూర్వం, సూర్యోదయం తరువాత చేసేటటువంటి స్నానం కాదు. యథార్థమునకు స్నానము అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యాలి. అథవా అలా కుదరకపోయినా అభ్యంజన స్నానము అంటే నువ్వుల నూనె తలకి అద్దుకుని తల నుంచి గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తారు. ఎందుకు అలా స్నానం చేయడం అంటే, అసలు ఈ శరీరము ధర్మమును ఆచరించడానికి సాధనం. ఈ సాధనం లేదనుకోండి, ఇంత గొప్పదైనటువంటి మనుష్య శరీరం లేకపోతే భగవంతుని యొక్క ఆరాధన చెయ్యడం కానీ, ధర్మాన్ని అనుష్ఠించడం కానీ సాధ్యం కాదు. ధర్మాన్ని అనుష్ఠించడానికి సాధనమైనటువంటి గొప్ప ఉపకరణమైనటువంటి ఈ శరీరాన్ని తేజోవంతంగా ఉంచుకోవడం కోసం, ఇంద్రియాల యొక్క పటుత్వం పెరగడం కోసం, శరీరంలో ఉండేటటువంటి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు కూడా బలాన్ని పొందడం కోసం అభ్యంజన స్నానంలో అంతర్భాగంగా మనం నువ్వుల నూనె శరీరానికి అంతటికీ అలదుకోవడం అనేటటువంటి ప్రక్రియని ఋషులు ఏర్పాటు చేసి ఉన్నారు. ఎందుచేత అంటే తైలే లక్ష్మీ అని. ఆ నువ్వుల నూనె ఒంటికి రాసుకున్నటువంటి కారణం చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పర్వదినాలలో చన్నీటి స్నానం చెప్పబడలేదు, గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తారు. తైలాభ్యంజన స్నానం చేసిన తరువాత నూతన వస్త్రధారణ చెయ్యాలి. నూతన వస్త్రధారణ అనేటటువంటి దానికి అర్థం కేవలం కొత్త బట్ట కట్టుకోవడము అని కాదు. అంచు కలిగినటువంటి పంచ కట్టుకోవాలి. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని. ఆ అంచు కలిగినటువంటి బట్ట యొక్క ప్రతి దారాన్ని కూడా దేవతలు ఆవహించి ఉంటారు. అందుకని ఆ అంచు కలిగినటువంటి బట్ట కట్టుకొని ఉత్తరీయం వేసుకుని పెద్దలకి నమస్కారం చేస్తారు. నమస్కారం చేసి పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందుతారు. అలాగే ఆ రోజున భగవంతుణ్ణి ఆరాధన చేసి భగవంతుడికి నివేదన చేయవలసినటువంటి పదార్థాన్ని కూడా ఋషులే మనకి నిర్ణయం చేశారు. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం అని. మనకి ఉన్నటువంటి 8 యామములలో తెల్లవారుజాము కాలం ఉండేటటువంటి యామము అంటే ఒక్కొక్క యామమునకు 3 గంటలు. ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో ఉండేటటువంటి ఆ యామంలో మనం ఆ బ్రాహ్మీ ముహూర్తమునందే స్నానాన్ని పూర్తి చేసేసుకుని భగవదారాధన చేసి నివేదన చేస్తాం. ఏ పదార్థాన్ని చెయ్యాలి అంటే యద్వర్షాదౌ నింబసుమం. మొట్టమొదట చెప్పబడినది ఏది అంటే ఆ పదార్థమునందు వేప పువ్వు ఉండాలి. ఇది భారతీయ ఋషుల యొక్క విశేషమైనటువంటి శక్తి. ఏ కాలమునందు ఏ ఉపద్రవం ఉంటుందో ఆ ఉపద్రవాన్ని తొలగించడానికి మళ్ళీ ఉపకరణమైనటువంటి వస్తువు ఏది ఉంటుందో దానిని అమ్మవారు ప్రకృతి రూపంగా అనుగ్రహిస్తుంది. వేసవికాలం వచ్చింది అనేటప్పటికీ ముడుపు శరీరంలో బయలుదేరడం, అనేక రకమైనటువంటి రుగ్మతలకు ప్రారంభమవుతుంది. శరీరం వేడిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఎక్కడెక్కడ వేప చెట్టు ఉందో, ఎక్కడెక్కడ వేప చెట్టు యొక్క వాసన పీలుస్తారో అక్కడక్కడ ఆరోగ్యం ఉంటుంది. అందుకే శాస్త్రం అంటుంది, అసలు ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి పరదేవతా స్వరూపం యొక్క విభూతి ఒక చోట రాశీభూతమైతే అదే వేప చెట్టు. అందుకే వేప చెట్టుని ఎప్పుడూ కూడా కాకులు ఆశ్రయించి ఉంటాయి. కాకి దీర్ఘాయుర్దాయం కలిగినటువంటి ప్రాణి. ఆ వేప చెట్టు విశేషమైనటువంటి ఆరోగ్యదాయిని. ఆ వేప చెట్టు వసంత ఋతువుకి పూర్వాంగంగా పూర్వకాలంలో అది పువ్వు పూస్తుంది. అందుకే ఈ పాల్గొన మాసం చిట్ట చివరికి పూర్తయ్యేసరికి చక్కగా వేప చెట్లన్నీ విరబూసి ఉంటాయి. ఈ చైత్రమాస ప్రారంభ దినం నాడు ఆ వేప పువ్వు కోసి యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం దాన్ని బెల్లంతో కలపాలి. బెల్లం నిలవదోషం లేనటువంటి వస్తువు, అందుకే పరమమంగళ ద్రవ్యంగా చెప్పబడింది.
భగవంతుడికి ఏదైనా పదార్థాన్ని పచనం చేసి నివేదన చేస్తే ఆ పదార్థాన్ని బెల్లంతో వండుతారు. అలాగే ఒకవేళ పళ్ళు మొదలైనటువంటివి నైవేద్యం పెట్టినా దానితో పాటు ఒక బెల్లం గడ్డ కూడా ఉంచి నైవేద్యం పెడతారు. ఎందుకంటే సృష్టిలో దేనికైనా నిలవదోషం ఉందేమో కానీ